షాప్స్, రోడ్ సైడ్ ఢాబాస్, ఎనీ అదర్ పెట్రోల్ పంప్స్, తర్వాత ఇది ప్లాట్ఫామ్స్ కూడా, అన్ని టాయిలెట్స్, దగ్గర కొన్ని ప్లాంటేషన్స్ ఉన్నాయి, అని అడవిలాగా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఐసోలేటెడ్ లొకేషన్స్. అక్కడ కూడా మేము అన్ని మైక్రో సర్చ్ లాగా మైన్యూట్ మేము ఆల్మోస్ట్ 12 టీమ్స్ పెట్టి మేము సర్చ్ చేసాము. తర్వాత అదే రోజు రాత్రిలో సాయంత్రం మేము పబ్లిక్కి తరఫుకి కూడా అపీల్ చేసాము, మాకు సాయం చేయండి, మాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి. మేము 2 లక్షల రివార్డ్ కూడా అనౌన్స్ చేసాము. అండ్ నిన్న కూడా అన్నీ మేము దాని గురించి ప్రయత్నం చేసాము. కొన్ని రిపోర్టర్స్ నాకు అడిగారు, ఇది ఇక్కడ ఒక దొరికింది ఇక్కడ ఆ ఏరియాలో, కొత్తూరు ఏరియాలో, నందిగామ ఏరియాలో, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ టోటలీ ఫాల్స్. మాకు దొరకలేదు ఎప్పుడు కూడా. ఐ హ్యావ్ ఆల్సో స్పోకన్ టు సమ్ ఆఫ్ యూ. ఈరోజు మేము మళ్ళీ నిన్న కూడా సేమ్ చేసాము, ఈరోజు కూడా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈరోజు కూడా మా పార్టీస్ స్టార్ట్ చేశారు. మార్నింగ్ 5:30 నుంచి మార్నింగ్లో మాకు ఈ కంట్రోల్ నెంబర్, జోనల్ కంట్రోల్ నెంబర్ ఇచ్చాము 2 లక్షలకి. అప్పుడు మాకు ఒక మహిళా కాల్ చేశారు, ఇది కోదాడ్ ఏరియాలో ఇతను లాగా ఒక మంచి కనపడుతుంది, సో సిమిలర్ లుకింగ్. ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ సెంట్ అ టీమ్ టు కోదాడ్ ఆల్సో. పంపించాము. బట్ అగైన్ దే వర్ సర్చింగ్, వారు ఇప్పుడు కూడా సర్చ్ చేస్తున్నారు. వీఆర్ విత్డ్రాయింగ్ దమ్ నౌ. తర్వాత అరౌండ్ 3 o'clock ప్లస్ మైనస్ వీఆర్ చెకింగ్ ద ఎగ్జాక్ట్ టైం, క్లోజ్ టు విల్ చెక్ దస్ ఎగ్జాక్ట్ టైం. బట్ మాకు ఒక డయల్ 100 కాల్ వచ్చింది, దట్ దేర్ ఈస్ అన్ అన్నోన్ బాడీస్ లైంగ్ హియర్ ఇన్ దిస్ ఏరియా. దిస్ ఏరియా ఈజ్ పెంజర్లా, ఇది అవుట్స్కర్ట్స్ ఉంది, పెంజర్లా విలేజ్, కొత్తూరు మండల్లో. సో దాని ప్రకారం ఇది డయల్ 100 తర్వాత మేము లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఇక్కడ వచ్చారు, ఈ లోకల్ పోలీస్ వచ్చి అప్పుడు కూడా మాకు ఇదే కరెక్ట్గా ఐడెంటిటీ తెలియదు. వీఆర్ చెకింగ్ ఫర్ హిమ్. మాకు ఆ రోజు ఏం క్లోత్స్లో ఉన్నారు, ఎట్లా ఫిజిక్ ఉంది, టోటల్ ఎట్లా ఉంది, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీ చెక్డ్ అప్ అండ్ హీ వాజ్ ఫౌండ్ టు బి ద సేమ్ పర్సన్. ఆ రోజు ముద్దాయి ఉన్నారు, సేమ్ పర్సన్ ఇట్ వాజ్ ఫౌండ్ హియర్. మా క్లోజ్ టీం వచ్చి మీరు చూసారు, అన్ని ఎవిడెన్సెస్ మేము కలెక్ట్ చేసాము. అతని ఇది పాకెట్స్లో కొన్ని ఐటమ్స్ దొరికింది, ఇప్పుడు సమ్ జనరల్ ఐటమ్స్, ప్లస్ ఒక సెల్ ఫోన్ దొరికింది. ఇది సెల్ ఫోన్కి కొంచెం చూసాము. ప్లస్ ఇది జస్ట్ బాడీ పక్కన ఒక బాటిల్ కూడా ఉంది. ఈ బాటిల్ ఈజ్ వన్ హర్బిసైడ్ బై నేమ్ డిస్ప్లే. ఇట్ ఈస్ వన్ డిస్ప్లే ఇస్ ద నేమ్, పేరు ఉంది, బ్రాండ్ నేమ్. ఇది అబౌట్ 1 liter బాటిల్ ఉంది. సో మేబీ హీ హాజ్ కన్జ్యూమ్డ్ ఇట్. మేము ఇది పిఎంఈ కోసం పంపిస్తాము బాడీ, తర్వాత వాళ్ళు కూడా ప్రిజర్వ్ చేస్తారు. సో ఇట్ అపియర్స్ ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ ప్రకారం అట్లా కనపడుతుంది, మేబీ హీ హాజ్ కన్జ్యూమ్డ్ దిస్ హర్బిసైడ్. సో దట్ కుడ్ బి ద పాసిబుల్ కాజ్ ఆఫ్. తర్వాత ఇది పాకెట్స్ నుంచి 1260 డబ్బులు కూడా దొరికింది. సెల్ ఫోన్ జస్ట్ వీ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఓన్లీ ఓపెన్డ్ గ్యాలరీ, ఇది వెరీ ఓపెన్ చేయలేదు. We wanted to check his call details, but you were hurrying kada. So we wanted to check the AIM use chesaru, but as per our CDR, this phone is currently in the airplane mode. But the gallery lo maku oka just fortunate ga video dorkindi. Ee video prakaram he has made this video on 10th of July. Our incident ki mundu ఆ రోజు 4:55 ఈ వీడియో తయారు చేశారు. స్వయంకి వీడియో అతను మాట్లాడుతున్నారు 4:55 in the evening before the incident. This video is 2 minutes and 26 seconds video undi. I will play a small portion ippudu. It clearly says that he was fed up with all this ataniki koncham. So he says that he wanted to commit suicide. ఆ రోజు అతను తండ్రికి కూడా సేమ్ చెప్పారు. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా రాత్రి 11:57 ఫోన్ చేసి కూడా సేమ్ చెప్పారు దట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ వాళ్ళకి ఇష్టం లేదు జీవితానికి. సో హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. We will just quickly play this video for you, just for few seconds. You can see, we will play it from our hand. ఇంతకు ముందు భూమి మొత్తం నాకు అమ్ముకున్నా. నేను అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా వాళ్ళు ఏం చేసి నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి, ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి
నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్ కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయ్ని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ అమ్మని ఎలాగైనా ఇంతకు ముందు ఇది పాత హిస్టరీ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తున్నా. అతనికి లాస్ట్ ఇయర్ కూడా ఇది సేమ్ హిస్టరీ ఉంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2025లో కూడా అతను పెస్టిసైడ్ పాయిజన్ కన్స్యూమ్ చేశారు. అప్పుడు కూడా 4 days అతను కామినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా జరిగింది. మా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ద కంప్లీట్ రికార్డ్స్. ఆల్మోస్ట్ ఇది 4 days అడ్మిట్ ఉన్నారు. తర్వాత ఇంకా 2 weeksకి ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ అయింది. సో హీ హ్యాస్ అటెంప్టెడ్ కమిటింగ్ ద లాస్ట్ ఇయర్ ఆల్సో, అప్పుడు అక్టోబర్లో. తర్వాత ఇది రీసెంట్గా ఇది మేలో ఇది పోక్సో కేసు బుక్ అయింది. సో అట్ దట్ టైమ్ ఈ తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. హీఈస్ ఇన్ ద సేమ్ క్లోత్స్, ఎస్. ఆ రోజు అదే క్లోత్స్లో ఉన్నారు. వీ హ్యావ్ టు చెక్అప్. ఇప్పుడు దొరికింది కదా, సో వీ హ్యావ్ టు చెక్అప్. చేవేళ I cannot say, we don't know because the PMEలో వస్తుంది. యాక్చువల్లీ దట్ ఈస్ ద సైంటిఫిక్ థింగ్. ఇది బాడీ ఇప్పుడు ఏం కండిషన్లో ఉంది, ఇది మాకు పిఎంలీలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇది రఫ్లీ టైమింగ్ వస్తుంది. అవును, ఈ పెంజర్లా విలేజ్లో అతనికి మామ ఉన్నారు, 4 ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇన్సిడెంట్గా అది కాల్ చేసాము, వచ్చారు, ఐడెంటిఫై చేశారు. తర్వాత